పర్యటిస్తే పొలిటిసైజ్ చేస్తారు దాన్ని అని కూడా ఆయన చెప్పడం జరిగింది. అందుకే ముందుగా అశోక్ గారు మీరేమంటారు? వాయిస్ అండి, వాయిస్ మ్యూట్లో ఉంది. నేనేమంటానంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొంత పని జరిగిన తర్వాత రాజధాని అది కాదు మావి గారిని పెట్టుకుందాం వాడిని మాట్లాడతారని ఈ మధ్య కొన్ని ఛానల్లోనూ సోషల్ మీడియాలోనూ విచ్చలవిడిగా ప్రశ్నలు అడగడం జరిగింది. ఆ ప్రశ్నకి ఇప్పుడు ఈ మీడియా ద్వారా నేను సమాధానం చెప్పాలనుకున్నాను. ఏంటదంటే ఇప్పుడు ఎస్ఎఫ్టీకి ఎంత ఖర్చు పెడుతున్నారండి వీళ్ళు? దగ్గర 20,000 ఖర్చు పెడుతున్నారంట. 5,000తో అయిపోవాల్సిన ఎస్ఎఫ్టీని ఏది బాంబే, కలకటా, మెడ్రాస్ లాంటి పెద్ద నగరాల్లోనే 5,000కి కంప్లీట్ గా లగ్జరీగా చేయాల్సిన ఎస్ఎఫ్టీని వీళ్ళు ఇక్కడ 20,000 ఖర్చు పెడుతున్నారు. ఈ విధంగా పెట్టుకుంటే ఈ రాష్ట్ర ఖజానా ఏమవుద్ది? వీళ్ళు మామూలుగా కడితే జగన్మోహన్ రెడ్డి గారు మరి మాట్లాడేవాళ్ళు కాదో తర్వాత సంగతి. అది నెంబర్ 1 పాయింట్. అంటే వీళ్ళు ఈ విధంగా ఎస్ఎఫ్టీకి 20,000 ఖర్చు పెట్టుకుంటే ఇది ఎప్పిక అవుద్ది. నెంబర్ 2 పాయింట్, వీళ్ళు ఫస్ట్ 30,000 ఎకరాలు కావాలి సరిపోద్ది అన్నారు. ఆ 30,000తో సరిపెట్టారా? సరిపెట్టలేదు. 50,000 కావాలన్నారు. ఇప్పుడు 1,00,000 కావాలంటున్నారు. అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వానికి అసలు రాజధాని మీద క్లారిటీ ఉందా? 30,000 చాలు, అద్భుతమైన సింగపూర్ రాజధాని పెడతానన్నారు. ఆ మాట తప్పారు. ఆ రోజున అది ఎస్ఎఫ్టీ 4,000 5,000 కడతారని అనుకున్నాం. ఏది అన్ని నగరాల్లో అలా జరుగుతుంది కాబట్టి భారతదేశంలోనే, ఈవెన్ పార్లమెంట్ లో కూడా అదే జరిగింది. కానీ ఇక్కడేం చేస్తున్నారండి? 30,000 కాస్త 50,000 అయింది, 50,000 కాస్త 1,00,000 అయింది. ఇప్పుడు 4,000 ఎస్ఎఫ్టీకి అయ్యే ఖర్చుని వీళ్ళు 20,000 పెడుతున్నారు ఇప్పుడు. అంటే ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని అన్యాయాలు అక్రమాలు ఈ రాష్ట్రంలో జరిగినా, ఈ రాష్ట్ర భవిష్యత్తుని, రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని సంకనాకి ఇచ్చినా గానీ ఈ ప్రతిపక్ష నాయకులు మాట్లాడుకోకుండా ఉండాలా? అంటే ఈ రాష్ట్రం ఎంతకాలం అప్పులు ఉన్నది? ఎన్ని తరాలు ఈ అప్పులు కట్టాలి? ఎవరి బాధ్యత? మీరు రేపు వెళ్ళిపోతారు కట్టేసి. అది సరిగ్గా మీరు ఇంకో మాట చెప్తున్నారు, అది నిరంతర ప్రక్రియ అంటున్నారు. ఎప్పటికీ దానికి అంతం ఎప్పటికీ? 10 సంవత్సరాలా, 20 సంవత్సరాలా, 50 సంవత్సరాలా? అప్పుడు ఎవరు ఉంటారు? మీరు చేసినప్పటికీ ఊహింత రెస్పాన్స్. వెంకటేశ్వర స్వామి కుబేరుడికి అప్పు తీరుస్తున్నట్టుగా ఆంధ్ర ప్రజల అప్పులు తీరుస్తూనే ఉంటారు అనమాట. సోషల్ మీడియాలో కానీ కొన్ని మీడియా సంస్థలు కానీ ఏదో డిబేట్లు పెట్టి ఏదేదో మాట్లాడతారు. అప్పుడేమో సైలెంట్ గా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు మాట్లాడతారంటే ఆ రోజు సైలెంట్ గా ఎందుకున్నారు? నిజాయితీగా చేస్తారేమో. 30,000 ఎకరాల్లోనే వీళ్ళు 4,000కి 5,000కి ఎస్ఎఫ్టీకి బంగారులే కడతారేమో అనుకున్నాం. కానీ అలా సైలెంట్ గా ఉంటే వీళ్ళ అన్యాయానికి, అక్రమానికి, దోపిడీకి అంతం ఎక్కడ పోతుంది? మరి ఎవరు ప్రశ్నించాలి? ఇది ఎలక్షన్ అజెండా, ఇది ఎలక్షన్ అజెండా అని చెప్పడం సెల్ఫ్ గోల్. ఇది ఇంత ఎర్లీగా చెప్పడం అనేటువంటి ఒక చర్చ. ఇప్పుడు జూపుడి గారు మీరు చెప్పండి, వాళ్ళు చెప్తుంది అంటే అమరావతి అనేది ఒక ప్రపంచ రాజధాని, గ్రోత్ ఇంజిన్. ఇప్పుడు ఏదో మాట్లాడుతున్నారు, ఇది ఖచ్చితంగా ప్రజలందరూ కూడా దీన్ని రిసీవ్ చేసుకుంటారు, ప్రపంచంలోనే ఒక గొప్ప రాజధాని అని చెప్తున్నారు. మీరేమో అసలు అదంతా ఎందుకు? ఆల్రెడీ హాయిగా ఆ 3 జిల్లాలకు సంబంధించి 3 ప్రాంతాలు, మచిలీపట్నం, గుంటూరు, వాటిని డెవలప్ చేసుకుంటే సింపుల్గా సరిపోతుందనేమో మీరు చెప్తున్నారు. అయితే అదే దీంతో మావిగన్ దీంతోనే ఎలక్షన్కి వెళ్తానని కూడా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మరి మావిగన్కి జనం జై కొడతారా? కాదు అన్నట్లయితే ప్రపంచ రాజధానిని వీళ్ళు ఎంత దాకా ఆల్రెడీ కొంత వర్క్ స్టార్ట్ అయిపోయింది కదా, దీన్ని ఇప్పుడు మనం అబ్రప్ట్గా ఆపడం ఏం బాగుంటుందని చెప్పి అనుకుంటారా? ఈ రెండిటికి ఇప్పుడు మావిగన్ వర్సెస్ అమరావతి ఏం చెప్తారు మీరు? సార్, యాక్చువల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి అంశాన్ని నేను మీ ముందు ఒక 2 నిమిషాలు ఎక్స్ట్రా తీసుకొని విశదీకరిస్తాను. అంటే ఇప్పుడున్న ప్రజెంట్ అమరావతి రాజధానిలో ఆ రాజధాని ప్రాంతంలోనే ఇది మాకు సంబంధించిన సబ్జెక్ట్ కాదు, నారాయణ గారు వస్తారు, ఎవరో సిఆర్డి వాళ్ళు వస్తారు, ఏదో చేసుకొని వెళ్ళిపోతున్నారని ఆ ప్రజల్లో ఒక భావన ఉంది, ఏదో లోకల్గా. అంటే అదర్ దాన్ అమరావతి ప్రజల్లో ఏముందంటే చాలా నెగిటివ్గా, ఏంటి రాజధాని గొడవ, అసలు మనకేం సంబంధం, మన హైదరాబాద్ ఎక్కడో ఉండింది, ఢిల్లీ ఎక్కడో ఉంది, మనం ఏమైనా పోతున్నామా సస్తున్నామా, ఎందుకు ఇంత రగడ చేస్తున్నారు అనేది ప్రజల్లో ఉంది. దాంతోపాటు ప్రజల్లో ఏముందంటే మన డబ్బులన్నీ తీసుకెళ్ళి ఒక చోట పోస్తున్నారట, బంగాళాఖాతంలో పోసినట్టుగా. నార్మల్గా నగరంలో నీళ్లు తీసి కాలువలో పోయటం ఏంటండి? మామూలుగా కాలువలో నీళ్లు తీసి నగరంలో పంపిస్తారు నీళ్ళు లేకపోతే. హైదరాబాద్కు వాటర్ లేదు, ఎక్కడి నుంచి ఇస్తున్నారు? సాగర్ నుంచో లేకపోతే ఇంకో కృష్ణా నుంచో ఇంకో చోట నుంచి తీసుకొస్తున్నాం. ఇక్కడ అమరావతిలో ఎత్తి పోసి మళ్ళీ కాలువలో కృష్ణాలో పోసుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది. అంటే ప్రజల్లో నెగటివ్ ఉన్నటువంటి ఒక అంశాన్ని
వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడున్నట్టు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ నాకెందుకో బీజేపీ వాళ్ళు అప్పుడప్పుడు ఎక్కడో మాట్లాడతారని మాట్లాడటం లేదు. సో వీళ్ళు చేస్తున్నటువంటి దీన్ని వాళ్ళ వరకే చేస్తున్న అంశాన్ని ప్రజల్లో చాలా నెగటివ్గా తీసుకున్నారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పడానికి ట్రై చేస్తుంది? ఇప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఓపెన్గా చెప్పారు, 2-3 సంవత్సరాల తర్వాత జరిగే ఎన్నికల్లో మేము దీన్ని ఎలక్షన్ మేనిఫెస్టోలో పెడుతున్నాం, మావిగాన్ అనే దానికి ఎవరు ఓటేస్తారో, అమరావతికి ఎవరు ఓటేస్తారో ఆ రోజు చూద్దామని అంటున్నాడు. అంటే ఎంత ధైర్యం ఉండాలి ఈ సబ్జెక్ట్ మేము జనంలో తీసుకెళ్ళడానికి? అంటే జనంలో కాన్ఫిడెన్స్ ఉందా? అదే నేను చెప్పేది. అంటే మాకు కాన్ఫిడెన్స్ లేకపోతే ధైర్యం రాదండి. ఫస్ట్ ఒక నాయకుడికి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకళ్ళు తనకు కాన్ఫిడెన్స్ లేకపోతే అమరావతి అని దాన్ని తీసుకొచ్చేవాడా అనుకుందాం. ఎందుకు చేయలేకపోయాడు 14-19 మధ్య? 19 తర్వాత ఏమైంది? చంద్రబాబు ప్రధానమంత్రి గారు వచ్చిపోయిన తర్వాత, మళ్ళీ వచ్చిన తర్వాత ఇన్ని గందరగోళాల మధ్య దేశం అంతా కూడా ఇక్కడికే వస్తుందని చెప్తుంటే ఒక అంశం అండి, నాగరాజు ఆఫ్టర్ ఆల్ SCI మొత్తం ఎవిడెన్స్ మొత్తాన్ని కూడా సీసీ కెమెరా నుంచి తీసి అవతల పడేసాడు. చంద్రబాబు క్వాంటమ్ వ్యాలీని గురించి మాట్లాడుతున్నాం, సిలికాన్ వ్యాలీని గురించి మాట్లాడుతున్నాం, లేకపోతే డేటా సెంటర్ గురించి మాట్లాడుతున్నాం. నీ పోలీస్ స్టేషన్లో, నీ రాష్ట్రంలో, నీ సిపి ఉండే దగ్గర డేటా లేకపోతే నీ దగ్గర ఏముందని బ్యాకప్ లేదా? నీ ఆర్టీజీసీ సెంటర్ సెక్రటరియట్లో పెట్టుకున్నావు కదా, బిల్ గేట్స్ని కూడా తీసుకెళ్ళి నువ్వు చూపిస్తున్నావు కదా, బొమ్మలు చూపించినట్టు, ఇది ఎక్కడ ఉంది చూడు అది చెప్తా ఉన్నావు. నీ దగ్గర సీసీ కెమెరాలు మొత్తం మాయమైపోతే, ఇంకొక చోట లేకుండా పోతే నువ్వు ఏం కంప్యూటర్స్ నిర్మిస్తావు, ఏం క్వాంటమ్ వ్యాలీ పెడతావు, లేకపోతే ఏం సిలికాన్ వ్యాలీ పెడతావు? అంటే ప్రజలు నమ్మాలనా? ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్కో, బెంగళూరుకో, చెన్నైకో ప్రజలు ఎందుకు వలసపోతా ఉన్నారు? అన్ఎంప్లాయ్స్ ఎందుకు వలసపోతా ఉన్నారు? అంటే మీరు ఏం చూస్తున్నారు? 23 లక్షల మంది ఎంప్లాయీస్ వచ్చారని చెప్తున్నారు. ఎక్కడున్న ఎంప్లాయీ గాలిలో మాట్లాడుకోవటమా? మీరు చెప్పుకోవటమా? ఇంతెందుకో నిన్న గిద్దలూరులో చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్లో మాట్లాడుతూ జనాల గురించి ఏమన్నాడు, మీ దగ్గర అది ఉంటే ఇవ్వండి, నాకు తెలుసు మీ మనసులో ఏముందో, నా ముందు మీరు యాక్షన్ చేస్తున్నారు, రేపు ఎన్నికల్లో మాత్రం మీరు జగన్ కోటేసేటట్టు కనబడుతున్నారు అన్నాడు. అన్నాడు సార్. మీరు ఫాలో కాలేదా సార్? మీరు ఇలాంటి ఫాలో అవుతారా సార్? మీ మనసులో ఏముందో నాకు తెలుసు అంటే. అయితే ఇప్పుడు ఇక్కడ మీరు ఒక మంచి పాయింట్ రైజ్ చేశారు. 15 సంవత్సరాల పాటు మనమేమంటాం, మళ్ళీ జగన్ వస్తాడేమో, పేరు పెట్టి అన్నాడు ఆయన, అలాంటిది ఏమి ఉండదు అని చెప్పానేమో ఒక సమావేశంలో డిప్యూటీ సీఎం కామెంట్ చేశాడు. ఈయనేమో ఇలా అన్నాడు. అంటే ఏదో వాళ్ళ థాట్ ప్రాసెస్లో కూడా ఒక చేంజ్ వచ్చిందంటారా? అశోక్ గారు మీరేమంటారు చెప్పండి. సార్ ఇక్కడ ఏమవుతుందంటే, మొన్న చంద్రబాబు నాయుడు గారు మన చూపుడి అన్నగారు చెప్పినట్టు ఆయన చాలా డిసప్పాయింట్ అయిపోతున్నారు. అంటే 3 సంవత్సరాల ముందే పాపం ఆయనకి రిజల్ట్ తెలిసిపోయినాయి. ఒక నిండు సభలో మేము ఏదో చేసినా కానీ మీరు పక్షుబులు చూస్తున్నారు అని చెప్పి పాపం ఆయన చాలా డిసప్పాయింట్ అయిపోయారు. ఆ క్యాటర్ కూడా డిసప్పాయింట్ గానే ఉంది. పైకి ఏదో మేకప్ గాంభీర్యంలాగా ఉంటున్నారు తప్ప వాళ్ళకి ఇక్కడ మనం రాజధాని సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి రాజధాని గురించి కూడా వాళ్ళకి చాలా బెంగ పట్టుకుంది. ఎందుకంటే రాబోయే ఎలక్షన్ లో టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఫిక్స్ చేశారంటే, మావిగన్లో 50 లక్షల మంది ఉన్నారు, అమరావతిలో 1 లక్ష మంది కూడా లేరు. ఆ విధంగా ఓటింగ్ చూసుకున్నా కానీ అమరావతిలో పడేవి 1 లక్ష ఓట్లు అయితే మావిగన్లో పడేవి 50 లక్షల ఓట్లు. అంటే 4-5 రెట్లు ఎక్కువ అనమాట. స్టేట్ మొత్తం ఇదే వాతావరణం క్రియేట్ అవబోతుంది. ఇది జరిగేది ఇదే, జరగబోయేది ఇదే. ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పుడు అమరావతిలో ఇప్పుడు జూపూడి రాణి గారు చెప్పారు, అక్కడ ఇళ్ల స్థలాలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు 50,000 మందికి ఇళ్ల స్థలాలు ఇస్తే అక్కడ నుంచి వాళ్ళని ఈ వాతావరణం దెబ్బతింటది. ఏంటి ఈ సోషల్ స్టేటస్ కి ఇక్కడ ఉండకూడదని చెప్పి కోర్టులో పిటిషన్ వేసి మరి అక్కడ లేబర్ ని మొత్తం పంపించేసి ఆ ఇళ్ల స్థలాన్ని క్యాన్సిల్ చేయించారు ఈ గవర్నమెంట్ వచ్చినాక. ఇది మనందరికి తెలిసిన విషయమే. సో అక్కడ ఎవరు ఉండేది, ఎవరికా రాజధాని? సామాన్యుడికి, అట్టడుగు వాళ్ళకి, కామన్ మ్యాన్కి అక్కడ చోట్లేదని ప్రజలకు తెలిసిపోయింది. మనం చెప్పగల వాళ్ళు అప్డేట్ ఈ సోషల్ మీడియా అంతా చూస్తున్నారు. అశోక్ లేవనెత్తింది ఒక పాయింట్, చాలా వ్యాలిడ్ పాయింట్. ఏంటంటే ఓన్లీ కన్ఫైన్ టు అమరావతి అనేది 1,00,000 ఓట్లు కూడా లేవు. యాక్చువల్ 1,00,000 ఓట్లు కూడా లేవు అక్కడ.